శ్రీమతి గారిని వారి సతమణిని దేవుడు ప్రేమించి వారికి అందించిన బహుమానము లేక గర్భఫలము గురించి అసమాసను దేవుడు దీనికి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి బాలదశలో నుండి యవన దశలోనికి అడిగడానికి దేవుడు కృప పెట్టాడు. అందులో బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడానికి ఇది కృతజ్ఞత కోరిక. ఏంటి కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత ఒక ఆఫీస్కి వెళ్తాం, మనం బాగా చాలా భయంగా ఉండాలి. ఒక ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రాష్ట్రానికి మన జీవితంలో పెళ్లి ఉండాలి. పక్కవాడిని వెళ్తాం, అయ్యా కొద్దిగా పెళ్లిస్తావా అంటాం. వాళ్ళు పెళ్లిచ్చినప్పుడు మన రాష్ట్రానికి అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏమంటారు? ఎందుకు థ్యాంక్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్, వందనాలు అని చెప్పాలి. అలాగే మరి యొక్క కుమార్తె జీవితంలో బాగా అర్థం చేసుకోండి. కుమార్తె జీవితంలో దేవుడు తన దశలో ఇంకో దశలోనికి మార్చాడు. అందుబట్టి పిల్లలందరూ దేవుడికి ఏం చెప్పాలి? అందరూ చెప్పాలి గట్టిగా, దేవానికి వందనాలు. అందరు చెప్పండి, ఏం కాదు, దేవానికి వందనాలు. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఉండి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. మీరన్నా మాట్లాడండి, లేక మేమన్నా అనుకుంటాం. ఎవరి పద్ధతులు మనం వెళ్ళి ఎన్నో పద్ధతులు పద్ధతుల ఎక్కువ కాదు, ఎక్కువ పొందారు. బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మరి యవనస్తులకు కొన్ని హెచ్చరికలను లేక సూచనలను దేవుడు వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నుండి చూడండి, కీర్తన గ్రంథము 144 కీర్తన 12 చదువుకున్నాం. దయచేసి ఎంతమంది బైబిల్ నేర్చుకున్నారు? ఒక నిమిషం చదవకండి. ఎంతమంది బైబిల్ నేర్చుకున్నారు చూపెట్టండి, నిజంగా పెట్టండి. ఎందుకు వచ్చినారు మీరు? ఎందుకు వచ్చినారు? ఏమని మీకు ఏం లేవు, బైబిల్ లేవు, ఒక్కనే లేవు, పక్కలేవు. చూపెట్టండి, షోలో బైబిల్ ప్లీజ్ చూపెట్టండి. చాలా మంది వస్తేనే చుట్టాలైతే బైబిల్ నేర్చుకోగలరా? అవునా? కృతజ్ఞత చెప్పడానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి చూపించడానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు, దేవుడు చేసిన మేలులో జ్ఞాపకం చేసుకొని అక్కడ అయ్యగారు ఉంటాడు, దేవుని వాక్యాన్ని ఇస్తాడు. మళ్ళీ దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆశ మనకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉండాలి. చదవండి, కీర్తన గ్రంథము 144 కీర్తన 12 చదువుకుందా బైబిల్లో ఉంది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వల్ల ఉన్నారు. మా కుమార్తెలు ఏంటండి? నగరునకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. దేవుని నామానికి నమ్మకం చేస్తా. హల్లెలూయా. నిజంగా మేము చెప్పకపోతే వినకపోతే నాకైతే సమయం చెప్పలేదు అయ్యారు. నాకైతే ఇంత సమయంలో ముగించమని చెప్పలేదు కదా. అది మీరు ఆలోచించుకోవాలి. చూసినారా? అయ్యారు ఏమంటారు? 10 గంటలు చెప్తారు. మీకు అట్లనే కూర్చుని పెట్టాలి అంటారు. 10 గంటల తెల్లదాకా కూర్చుని పెట్టండి. మా సంగతిలో మేము కూర్చున్నాను. అర్థమైందా? ప్రేమిన వాళ్ళ యవనులు, కుమారులు, కుమార్తెలు చూడండి, బాల్యదశలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. అలాగే యవన దశలోకి వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా, విద్యాపరంగా మనం ఆలోచించుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లోకి వెళ్తారు. ఇంటర్మీడియట్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏమియా ఇంటర్మీడియట్ అని రాసుకుంటారా? అయ్యా సింపుల్ అయ్యా చదువుగా
చదువుగానండి ఇంటర్మీడియట్ అండి చదువుగా ఎందుకు రాస్తారు ఎందుకు రాస్తారు చెప్పండి ఇంటర్ పాస్ అవుతారు కానీ ఎందుకు రాస్తారు చెప్పాలి ఎందుకు రాస్తారు గుర్తించదగిన చదువు కాదు అంటే అది పైకి ఎక్కిన వాళ్ళం కాదు కింద వాళ్ళం కాదు అదేవిధంగా అటు అటు కాదు ఇటు ఇటు కాదు అంటే ఎటుగానోలో అన్నట్టు అదేవిధంగా అందుకే ఎవరు రాస్తారు అదేవిధంగా అలాగే ఎవరి జీవితం కూడా అంతే అదేవిధంగా యవనస్తులు రాగానే కాలాలు ఎగరేసుకోవడము యవనస్తులు రాగానే భుజాలు కప్పుకోవడము యవనస్తులు రాగానే ఎవరి మాట వినకపోవడం జరుగుతూ ఉంటుంది ఏంటి అలాంటిది ఆ స్థితి ఆ దశ అలాంటిది కానీ బైబిల్లో ఏం తెలుస్తుందంటే యవనస్తులు దేవుని బాబు కావాలి వేరేక అడిగేయా 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 తీసే నీ రుణకలు వేయును పాపాలి తీసే నీ రుణకలు వేయును పాపాలి ఎవరి కృప ఉండాలి మాట్లాడాలంటే ఇంటర్మీడియట్ ఏముండాలి ఏ కృప ఉండాలండి దేవుని కృప మనం అర్థం చేసుకోవాలి నిజంగా నా జీవితంలో నా బ్రతుకులో దేవుని యొక్క కృప నాపై ఉన్నదో లేదు అంటే ఏం చేయాలి పరీక్ష చేసుకోవాలి కాలం ఎగరేసుకోవడం కాదు అర్థమైందా కాలం ఎగరేసుకోవడం కాదు తర్వాత ఇంకా చెప్పండి ఏం చేసుకోవాలి ఎవరొకరు ఏం చెప్పినా కూడా చెప్పండి ఏం చెప్పినా కూడా మీరు అంతా ఇట్లా మారేసి మారేసా అందుకే దానికి ఒక పేరు పెట్టలేదు ఇంటర్మీడియట్ అదేవిధంగా టెంపర్ ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంటర్మీడియట్ అప్పుడు ఎందుకు ఎవరు చెప్పినా కూడా కిటికీలో చూస్తూ ఉంటారు కిటికీలో చూస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క లేఖన ఏం చేస్తా ఉన్నాయంటే ఏమి వాళ్ళ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాం. దయచేసి మీ బైబిల్ ఉంటే మీ బైబిల్ను పోల్చి చూడాలి. సామెతల గ్రంథము 1 వెళ్ళాలి. 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. నా కుమారుడా నా ఉపదేశమును వదలకుము, నా ఆజ్ఞలను ఏంటండి ఏ పూర్వకంగా హృదయపూర్వకముగా గైకొను అది జీవితాయుగును ఏంటండి గైకొంటే ఏముంటుందట హృదయపూర్వకముగా దేవుని యొక్క మాటలను దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా అంటే హార్ట్లీ అర్థమైందా హృదయపూర్వకంగా గ్రహించుకున్నాలి అంటే పాటించాలి, వాటి ప్రకారంగా నడుచుకోవాలి, లోబడాలి. అప్పుడు ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో, ఎప్పుడైతే పాటిస్తామో, ఎప్పుడైతే వాక్యానుసారమైన బ్రతుకుని ప్రవర్తించుకుంటామో, జీవిస్తూ ఉంటామో, నడుచుకుంటామో ఏముంటారు? ఏం చేస్తారండి? దేవుడిస్తోట జీవరాయి వస్తుంది. దేవుడిస్తోట ఎవరిని మాట్లాడారు? దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? దేవుని మాటలు ఇవ్వబడినప్పుడు, గైకొడినప్పుడు, హృదయపూర్వకంగా అనుసరించి నడుచుకుంటున్నప్పుడు మనకు మంచి ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడు. దీర్ఘాయువులో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. దేవుడు నామం నమ్మకం కాక. కాబట్టి మనమందరం కూడా ప్రీతిని జీవించడానికి వచ్చాం. అవునా కదండి?
అవునా కదా? పెద్దలందరూ మనము, రంగులందరూ మనము, స్నేహితులందరూ మనము, హిందుత్వం అందరం కూడా ఆ యొక్క బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చాము. అలాగే ఆ బిడ్డగాని ఇక్కడ కూర్చున్న యవనస్తులని ఎవరైనా కూడా దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా ధరించినట్లయితే, హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే, హృదయపూర్వకంగా అనుసరించినట్లయితే, హృదయపూర్వకంగా నడుచుకున్నట్లయితే, హృదయపూర్వకంగా ప్రవర్తించినట్లయితే వారి యొక్క బ్రతుకుల్లో దేవుడు దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తూ ఉంటారు. ఏ నామని వెళ్ళిపోయాక దీర్ఘాయును ఒక జీవముతో ఏంటండి? దీర్ఘాయుతో పాటు ఏ జీవమాట? సుఖ జీవము, సుఖ జీవము. ఎంత సంపాదించినా, ఎంత చదివినా, ఎన్ని ఉన్నా, ఎన్ని వేసినా, ఎన్ని రకాలుగా సాధించినా కూడా మనుషుల చేయలే ఇంకా ఎంతమంది సుఖము చేయకుండా కష్టమైన వరకు నేను చూపిస్తాను. ఉందా ఇప్పుడు నిజంగా సుఖం ఉందా? దేవుడి కోసం అంకుల్ పుష్పంతో సుఖమని ఎదురుందట, సుఖమని చూసిందట. నిజంగా దేవుని మాటలను హృదయపూర్వకంగా అంగీకరించి వాటి ప్రకారంగా ప్రవర్తించి దీర్ఘాయుతో పాటు సుఖ జీవంతో జీవంతో గడుచు దేవుడు నీకు కలగజేయను, ఆ శాంతిని నీకు కలగజేయను. దయను, సత్యమును, దయను, సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకను, వాటిని ఇంత భోజనముగా ధరించుకోను. ఏమిగా ధరించుకోవాలండి? దయను, సత్యమును. ఏంటండి దయను, సత్యమును ఎక్కడ ధరించుకోవాలట? కంఠభూషణం. ఏం ధరించుకుంటాం? కంఠభూషణంగా మాట్లాడాలి. కోపం వచ్చిన నాకు ఏం కాదు. అదేవిధంగా ఏం ధరించుకుంటాము? కంఠభూషణానికి ఏం ధరించుకుంటాము? మా వేలకు బంగారాలు ధరించుకుంటాం. కానీ ఏం వాక్యం తెలుస్తుందండి? దయను, సత్యమును ఎప్పటికి కూడా ధరించుకుని ఉండాలి. ఇంకా నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయపొంది మంచివాడవని అనిపించుకుంటూ దేవునామాన్ని వెళ్తాక. హల్లెలూయా. అందుకే మన హృదయం అంటుంటారు ఏ పిల్లలు మాట్లాడాలి. ఇప్పుడు ఏ పిల్లలు ఏ పిల్లలు వ్యవసాయం చేస్తే ఎంతపోయినానికి ఏంటంటే బరకత్, మన భాషలో బరకత్ అంతే కదా? మన భాషలో బరకత్, మా భాషలో బరకత్. ఆ బరకత్ ఏమంతా సోపర్ చేస్తే మనకు కూడా గదే వస్తుంది. బరకత్ లేని జీవితంలో బరకత్ లేని బతికే. కానీ బైబిల్లో ఏం చదువుతుందంటే యేసు అనగా రక్షకుడు. ఏంటండి? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. నిజంగా మన జీవితంలో, మన బతుకుల్లో యేసు లేకపోయినట్లయితే, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే, యేసు మాటలకు మన విధేయత లోబడకపోయినట్లయితే మన బ్రతుకంతా కూడా ఏం బ్రతుకుడు? ఏం బ్రతకండి? బరకతులేని చెప్పండి, బరకతులేని బ్రతుకుడు. అందుకే దినత్ గారు తన సత్యమని తన హృదయాల దేవుడు చేసిన మేలులను బట్టి ఆ నిజ రక్షకుని చేసిన మేలులను మీతో పంచుకోవడానికి ఈ యొక్క కృతజ్ఞత ఆకుంఠంలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రేమలో కదా ఎవరిలో మీ ప్రవర్తన అంతటిపైన దేవుని అధికారములకు ఏంటండి ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది దేవుని వాక్యాంతరమైన బ్రతుకులు కలిగి, దేవుని వాక్యాంతరమైన జీవితం కలిగి, దేవుని వాక్యాంతరమైన నడవడి కలిగి బ్రతికి జీవించడానికి ఇష్టపడరు. కానీ మీకు కష్టపడినా కూడా ఒప్పుకోక తప్పదు ప్రియమైన వాళ్ళ. అందుకే బైబిల్ రాయబడింది, యవనస్తులు తప్పక తృప్తిలు అంటారు. యవనస్తులు ఏమని పెట్టుకుంటారు? యవనస్తులు ఏంటండి తప్పక తృప్తిలు తారు అంటే పడిపోతారు అంటారు. ఆయన అక్కడే రాయబడింది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చెప్తారండి? నూతన
బలమును పొందుతారు. కాబట్టి యవనస్తులైనా పరుషులైనా ముసలివారైనా ఎవరైనా కూడా వారి యొక్క బ్రతుకులో, వారి యొక్క జీవితంలో, వారి యొక్క నడవడిలో, వారి యొక్క ప్రయాణములో, వారి యొక్క జీవిత పర్యాంతరం కూడా దేవుని వైపు చూస్తే నడుస్తుండాలి. ఏంటని ఎవరి వైపు చూస్తుండాలి? ఎవరైపు దేవుని వైపు చూస్తుండాలి. యవనస్తులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎవరిలో ఒకరిని అనుసరిస్తూ ఉంటారు, ఎవరిలో ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ ముందు ఎవరిలో ఒకరిని పెట్టుకొని కావాలి. అర్థమైనా? ఎవరైతే పెట్టుకొని వారి వైపు చూసుకుంటూ వారిగా ఉండడానికి, వారిలాగా మాట్లాడడానికి, వారిలాగా నడవడానికి, వారిలాగా ప్రవర్తించడానికి, వారిలాగా బ్రతకడానికి, వారిలాగా ఉండడానికి ఒక దేవుడు, ఒక గుడి కలిగి ఉంటూ ఉంటారు. కానీ దేవుని ఒక లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని గుడిగా పెట్టుకోవాలి. దేవునినే ఏంటంటే దేవుని గుడిగా పెట్టుకోవాలి, దేవుని మాదిరిగా పెట్టుకోవాలని దేవుని ఒక లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9 వచనాలు చదువుకుందాం. 9 కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9 వచనాలు పూర్తిగా చదువుకుందాం. 9:10 యవనులు